హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు వచ్చేసి నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను చైనాలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువ ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడతారండి. వాటి గురించి తెలుసుకుందాం. అండ్ కొన్ని షాపుల్లోకి వెళ్ళి వాటి రేట్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయని. అండ్ అదేవిధంగా ఇక్కడ మన పెట్రోల్ బైక్స్ కూడా ఉన్నాయి, హోండా, యమహా, సుజుకి కూడా. అండ్ వాటిలోకి కూడా వెళ్ళి లేటెస్ట్ బైక్స్ చూద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడ చిన్న చిన్న కార్లు కూడా ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను మీకు. వాటి గురించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అండ్ కొన్ని విషయాలు తెలుసుకుందాం అండి. లెట్స్ గో ఆన్ ద వీడియో. ఇది వచ్చేసి ఫుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక షోరూమ్స్ ఉంటాయి. ఇది మొత్తం చూడండి మీరే, ఇది ఒక షోరూమ్ మొత్తం. ఇది వచ్చేసి పెట్రోల్ బైక్ అనుకుంటా, పెట్రోల్ బైక్లు ఇవి వచ్చేసి ఈ మోడల్స్ ఉంటాయి. సో ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ బైకులు, ఇది వచ్చేసి పెట్రోల్ బైకులు అండి. ఈ మోడల్ చూడండి, పెట్రోల్ బైక్ చిన్నవి. చిన్న చిన్న బైక్స్ చూద్దాం. ఇంగ్యాంగ్ మంచి బైక్స్ చూడండి. స్కూటీ, ఈ మోడల్ చూసారు, స్పోర్ట్స్ బైక్ లాగా ఉన్నాయి, బట్ ఇవి వచ్చేసి స్కూటీలు అండి. చైనీస్ బ్రాండ్ అనుకుంటా ఇది. స్పోర్ట్స్ బైక్ ఇవి. షీషే చూడండి, ఇక్కడ వచ్చేసి సుజుకి ఉంది, ఇక్కడ హోండా ఉంది, అక్కడ వచ్చేసి యమహా షోరూమ్ ఉందండి. ఇక్కడైతే ఒక 30-50 షాప్స్ దాకా ఉన్నాయి. మ్యాక్సిమం ఒక ఎక్కువ వరకు ఎలక్ట్రికే ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి ఎలక్ట్రిక్ బైకులు. మనం ఒక షాప్లోకి వెళ్ళి రేట్లు కూడా అడుగుదామండి. సుజుకి షోరూమ్ ఇది. లేటెస్ట్ బైక్స్ వచ్చేసి ఉన్నాయి, చూస్తున్నారు కదా. సుజుకి బండ్లు. మన ఇండియాలో దొరికే మోడల్స్ ఉన్నాయా లేవా నాకు కూడా అంత ఐడియా లేదండి. సుజుకి వచ్చేసి పెద్ద బండ్లు ఇది ఉందనుకుంటా ఇండియాలో. ఈ స్కూటీస్ ఉన్నాయండి ఇండియాలో. సుజుకి అడ్రస్ అంట. ఇది వచ్చేసి సుజుకి షోరూమ్, చూస్తున్నారు కదా. ఎలక్ట్రిక్ వెహికల్స్. హోండాలోకి కూడా వెళ్దామండి, హోండాలోకి వెళ్ళి చూపిస్తాం. ఇది వచ్చేసి హోండా షోరూమ్. సుజుకి హౌజ్వే. హౌజ్వే బాగున్నాయి. వచ్చేసి బుల్లెట్ బండి లాగా ఉన్నాయి చూడండి, జావా బైక్ లాగా ఉన్నాయి సుజుకి. చాలా మంచిగా మాట్లాడుతుంది ఏమో. షీషేని. నెక్స్ట్ యమహాకి వెళ్దామండి. యమహా షోరూంలో చూద్దాం ఏమేమి బైక్స్ ఉన్నాయో. ఇది వచ్చేసి యమహా స్కూటీస్. యమహా యొక్క బైక్స్ ఈ ఇండియాలోకి వచ్చాయండి. నాకు డౌట్గా ఉంది, ఎప్పుడు నేను చూడలే ఇండియాలో ఇవి ఉన్నాయా. ఎన్మాక్స్ యమహా ఇవి అయితే బాగున్నాయి. చూస్తే ముందు నుంచి చూస్తే ఏమో స్పోర్ట్స్ బైక్ లాగా ఉన్నాయి, బట్ సైడ్కి వెళ్ళి చూస్తే స్కూటీస్ ఏమైనా ఉన్నాయి. ఈ బైక్ అయితే డోప్ అండి, చూడండి ఏదో BMW బైక్ లాగా ఉంది. ఈ స్కూటీస్ యమహా స్కూటీస్. ఇక్కడ చైనా మార్కెట్లో ప్రజెంట్ ఇవి ఉన్నాయి.
మాన్స్టర్ యమహా చిన్న బైక్. 你好，这个多少钱？这个车是9980，小孩子的场地用车。ఈ బైక్ వచ్చేసి 1,19,000 అంట. బాగుంది కదా. అండ్ చూడండి ఏమేమి ఉన్నాయో బైక్స్. యమహా. మన ఇండియాలో ఈ మోడల్స్ ఉన్నాయా? నాకంత ఐడియా లేదు. తెలిస్తే ఎవరికైనా బైక్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం కామెంట్ చేయండి. చూడండి ఎన్ని రకాల బైక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చైనాలో లేటెస్ట్ వర్షన్ బైక్స్ ఇవి వచ్చేసి యమహా. ఓహో చూడండి ఇది చూడండి ఈ మోడల్ చూడండి ఎట్లుందో. లేటెస్ట్ వర్షన్ అంటే ఇది స్పీడ్ వచ్చి 120 దాకా పోద్దంట. యాంటీ బ్రేక్ సిస్టమ్ ఉందండి. బాగుంది బండి మోడల్ చూసారు కదా. సౌండ్ చూసారండి. నైస్ కొంచెం స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది ఇదైతే. సౌండ్ టైర్ చూడండి ఎంత పెద్దదో. బ్యాక్ సైడ్ చూడండి మంచిగా ఉంది బండి అయితే. కీ చూడండి ఎలా ఉందో. కీ వచ్చేసి ఇలా ఉంది. బాగుంది బండి అయితే. యమహా లేటెస్ట్ వర్షన్ అంట ఇది వచ్చేసి. చూడండి మీరు ఒకసారి లుక్ చేయండి ఎలా ఉందో బైక్ అయితే. అండ్ చూడండి మోడల్స్ కూడా యమహా. లుక్ అయితే బాగుంది. నైస్. యాక్చువల్గా లుక్ అయితే ఎలా ఉంటుంది అంటే స్పోర్ట్స్ బైక్ లాగా ఉంటుంది ముందు నుంచి చూస్తే. సైడ్కి వచ్చి చూస్తే స్కూటీ టైప్. ఎంత దూరమైన ట్రావెల్ చేయొచ్చు ఈ బైకుల మీద. ఇంకా లైక్ పెద్ద బైకులు లాగే. ఇలా రేసింగ్ కూడా వాడతారంట ఈ బైకులు. చూడండి ఇది చెప్తున్నా ఎంత బాగున్నాయో. చైనాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ వర్షన్. ఓకే ఓకే. ఇది చూస్తున్నారు కదా మాన్స్టర్ యమహా. ప్లే కూడా యూనిక్గా ఉంది. ఓకే మామూలుగా లేదు. ఒకసారి డిస్ప్లే కూడా చూద్దురా అండి మీరు కూడా. డిస్ప్లే ఐ థింక్ ఇది ఫిక్స్ చేశారు అనుకుంటా. ఎక్స్ట్రా డిస్ప్లే కూడా పెట్టారు. మ్యాప్స్ అన్నీ వస్తాయి. కెమెరా బ్యాక్ కెమెరా కూడా ఉందండి దీనికి. ఈ బైక్కి అయితే బ్యాక్ కెమెరా ఉంది. అన్నీ ఉన్నాయి. వెదర్ చూపిస్తుంది బైక్, ఒక బ్యాలెన్స్ చూపించిద్ది, అన్నీ చూపించిద్ది. ఎయిర్ కూడా చూపిస్తుంది అంట. చూడండి ఎట్లుందో. మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి మ్యాప్స్ డౌన్లోడ్ అవుతుంది. చూడండి బండి ఫ్యూచర్ చూడండి. దీనికి కూడా కీ వచ్చేసి ఇది. అండ్ చూడండి ఏమేమి ఫీచర్లు ఉన్నాయో. ఏవో కొత్త లైట్ ఇండికేటర్స్, డిస్కో లైట్స్ అన్నీ ఉన్నాయి బండికి. యమహా మాన్స్టర్ అంట. NVX 155 అంట. బండి వచ్చేసి ఇతుంది. అదో స్పోర్ట్స్ బైక్ లాగా ఉంది ఈ బండి అయితే. వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్ షాప్స్. చూడండి ఇక్కడున్న మొత్తం వచ్చేసి ఒక 30-50 షాప్స్ దాకా ఉన్నాయి. 80% వరకు ఎలక్ట్రిక్కే. దీన్ని బట్టి అర్థమవుతుంది చైనా ఎంత ప్రమోట్ చేస్తుందో ఎలక్ట్రిక్ వెహికల్స్ని. ప్రజెంట్ వచ్చేసి చైనాలో మాత్రం ఎక్కువ ఈ సిటీస్లో మాత్రం ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ ఎలక్ట్రిక్కే వాడుతున్నారు. కార్లు కూడా ప్రజెంట్ అన్నీ మారుతున్నాయి. పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ మారిపోతున్నాయి. చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్ ఉన్నాయో. ఎలక్ట్రిక్ షాప్ ఇది వచ్చేసి ఏదో బర్డ్ అంట. చూద్దాం దీంట్లోకి వెళ్ళి రేట్లు కనుక్కుందాం. నిహా ఏమే షాప్ ఓనర్ ఏమే చూద్దాం. చూడండి బైక్స్ వచ్చేసి
几个多少钱？那个6个电池， 6 బ్యాటరీస్ అంట 200 钱4280。ఓకే 4280 ఆర్ఎంబి అంట వచ్చేసి కన్వర్ట్ చేస్తే ఒక 50,000 రూపీస్ దాకా ఉంటుంది. బాగున్నాయి బైక్లు అయితే, ఎలక్ట్రిక్ బైకులు. 6 బ్యాటరీస్ అంట. ఇది వచ్చేసి 80 కిలోమీటర్స్ దాకా వెళ్తుందంట. ఇది కూడా 45,000 రూపీస్ దాకా ఉంటుంది. అప్రాక్స్గా ఒక 70 కిలోమీటర్స్ దాకా వెళ్తాయంట 5 బ్యాటరీస్. ఈజీ అండి. ఇది బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఇక్కడ చైనాలో ప్రతి చోట ఇవి ఉంటాయి బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ బైక్ వచ్చేసి 3880 ఆర్ఎంబి అంట. రేట్ వచ్చేసి అప్రాక్స్గా 45,000 రూపీస్ దాకా ఉంటుంది. అండ్ దీన్ని మనం చూద్దాం ఏమేమి ఫీచర్స్ కూడా ఉన్నాయి చూద్దాం. దీని డిస్ప్లే చూడండి, సింపుల్గా ఉంది చాలా. స్పీడ్ అండ్ కిలోమీటర్స్, బ్యాటరీ, పార్కింగ్ సింబల్స్ కూడా ఉన్నాయంట అని చెప్తుంది. అదే ఇంకా మామూలుగా పెట్రోల్ బైక్ ఎలాగా అన్నీ ఉంటాయి. దీన్ని చూద్దాం ఒకసారి. టెస్ట్ డ్రైవ్ కూడా చేయమంటుంది మనల్ని, చూద్దాం. ఓ ఒకసారి దీని స్పీడ్ చూద్దామండి ఎట్లా వెళ్తుందో. దీనికి వచ్చేసి దీనికి కూడా అంతే 2-3 గేర్స్ ఉంటాయండి. మనం గేర్స్ మార్చుకోవచ్చు. మన పెట్రోల్ బైక్ లాగే ఉన్నాయి, అంటే ఇంకా సౌండ్ రాదు, మంచిగా ఉంటుంది. షీషి అని బాయ్ బాయ్. తర్వాత వేరే షాపులు చూపిస్తా, పైన చూపిస్తా, చూద్దాం ఎలా ఉంటాయో. చూసారు కదా మనం చూసిన బైకులన్నీ 30,000, 40,000. వీళ్ళే చూడండి, వీళ్ళే రెడీ చేస్తున్నారు అన్నీ. వీళ్ళకి పార్ట్స్ వస్తే వీళ్ళే అంతా అసెంబుల్ చేస్తారు. ఈజీగా చూడండి. ఆంటీ కూడా 听不懂。给你宣传一下外国，到外国去。他讲外语，我听不懂。他给你宣传到外国。చెప్తున్నారు మన వాయిగోర్ అంటే ఫారినర్స్, వాళ్ళకి చైనీస్ రాదంటున్నారు. చూడండి చిన్న చిన్నవి కూడా. ఇవి వచ్చేసి టుక్ బండ్లు అండి. ఆల్రెడీ మనం మార్కెట్ దాంట్లో చూపించాం. ఇప్పుడు ఇవి చూడండి, చిన్న కార్ టైపు ఆటోలాగా ఉంటాయి, చిన్న ఆటోలాగా. యాక్చువల్గా ఇవి వచ్చేసి మిడిల్ క్లాస్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఈ కార్లు వాడతారండి. చాలా బాగుంటాయి. దీని రేటు కూడా అంత ఎక్కువ ఉండదు, 1,00,000లో ఉంటుంది. 1,20,000 అలా ఉంటుంది కొత్త కార్లు అయితే. సెకండ్ హ్యాండ్ అయితే 50,000 అలా వస్తాయి. మన ఇండియాలో కూడా నానో కార్స్ కొత్త మోడల్ వస్తున్నాయి ఎలక్ట్రిక్. అవి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా నేనైతే. అన్నీ చిన్న చిన్న కార్లు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎలక్ట్రిక్ బండ్లు. ఇక్కడ వచ్చేసి హోండా షోరూమ్, హోండా ఉందండి. హోండా షోరూంలోకి వెళ్దాం. ఈ బైక్ చూడండి, ఏదో టీవీఎస్ లాగా ఉంది. హోండా క్రాస్ కబ్ అంట. ఇది ఇండియాలో లేదంట, ఇండియాలో ఇంకా రాలేదంట. చైనాలో ఇది వచ్చేసి 1,50,000 దాకా ఉంది రేటు. చూడండి, మీరు కూడా చూడండి ఒకసారి. ఇది వచ్చేసి హోండా PCX అంట, స్కూటీ. బాగుంది బండి, ఇది కూడా బాగుంది హోండాలో. దీని రేట్ వచ్చేసి 2,50,000 అంట. ఇండియాలో వచ్చింది అంటున్నారు ఇతను. చూడండి, మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. ఇది వచ్చేసి హోండా CBR అండి. మన ఇండియాలో కూడా ఉంది కదా. ఇది వచ్చేసి ఇక్కడ 4,50,000 అంట. మన ఇండియాలో ఎంతో నాకు కొంచెం కామెంట్ చేయరా. అండ్ బైక్ చూడండి, బాగుంది. 4,50,000 అంటండి చైనాలో. మన ఇండియాలో ఎంతో కొంచెం కామెంట్ చేయండి. అదేవిధంగా నాకు ఎలా ఉందో కూడా చెప్పండి. మిగతా మోడల్స్ చూడండి ఏమేమి ఉన్నాయో హోండా షోరూంలో. మన ఇండియాలో ఏమైనా ఉంటే కామెంట్ చేయండి ఈ బైక్స్. ఇది వచ్చేసి టాప్ కంపెనీ అండి చైనాలో. దీంట్లోకి వెళ్ళి రేట్స్ చూద్దాం ఎంతో. చూడండి ఏమేమి మోడల్స్ ఉన్నాయో చూడండి. ఇది యాక్చువల్గా బ్యాటరీస్ బట్టి ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేది. 5 బ్యాటరీస్ అయితే ఒక 60 వెళ్ళిద్ది, 6 బ్యాటరీస్ అయితే 80 దాకా వెళ్ళొచ్చు. అండ్ ఛార్జింగ్ వచ్చేసి 6 అవర్స్ అలా పెట్టాల్సి వస్తుంది. 6 అవర్స్ పెడితే ఫుల్ అయిపోతుంది ఛార్జ్. ఇంకా 70-80 కిలోమీటర్స్ వెళ్తాయి. ఇట్స్ డిపెండ్ అపాన్ బ్యాటరీస్ అండి. ఇక్కడ చైనాలో ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయండి.
అక్కడ పెట్టేస్తారు. ఇవేండి బ్యాటరీస్. ఒక్కో బైక్లో 5 బ్యాటరీస్ ఉంటాయి, 6 బ్యాటరీస్ ఉంటాయి. అలా 1 RMB ఛార్జ్ పెడితే చాలండి, 60 కిలోమీటర్స్ వెళ్ళిద్ది. 1 RMB వచ్చేసి ఇప్పుడు ఇండియన్ రూపీస్లో 12 రూపీస్ అవుతుంది అప్రాక్స్గా. అంటే 12 రూపీస్కి 60 కిలోమీటర్స్ వెళ్తుంది. ఇదిగోండి చిన్న చిన్న బైక్స్, అవి అయితే యాక్చువల్గా 10,000 8,000 కూడా వస్తాయి ఆ చిన్న చిన్న బైక్స్. 12 రూపీస్కి 70 కిలోమీటర్స్ వెళ్తున్నాయండి. మన ఇండియాలో కూడా ఇలా బాగా ఎంకరేజ్ చేస్తే తక్కువ రేట్లో ఎక్కువ దూరం వెళ్ళొచ్చు. మనం కూడా ఎంకరేజ్ చేయాలి మన గవర్నమెంట్ కూడా ఇలా ఎలక్ట్రిక్ వెహికల్స్ని. సేఫ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ఏం ప్రాబ్లం ఉండదు. ఇది చూడండి, ఈ బైక్ వచ్చేసి 45,000 అంట. 6 బ్యాటరీస్ 90 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది అంట ఈ బైక్. బాగుంది కదా. ఇదండి ఈరోజుకి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అండ్ అది కాక 1000 లైక్స్ వచ్చాయనుకో మనం ఇంకా మొత్తం డీటెయిల్గా చెప్తా.